అంటే మీరు ఓన్లీ బ్యాక్ డోర్ జాబ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్స్టిట్యూషన్స్ మోసాలు జరుగుతున్నాయి, ఇన్స్టిట్యూషన్స్లో కూడా మోసపోతున్నారా? ఇన్స్టిట్యూషన్స్ దేనికోసమైనా స్టూడెంట్స్ మోసపోయిన వాళ్ళు, అప్కమింగ్ యూత్ అసలు వాళ్ళు మోసపోతున్నారంటే దేశాన్ని మోసనం చేసినట్టే. దేశం అంటే మనుషులే, దేశం అంటే మట్టి కాదా అంటారు గురజాడ అప్పారావు గారు. సో అలాగనమాట మన మనుషులు ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళే యూతే మోసపోతున్నారంటే వాళ్ళకి జీవితం మీద ఒక హోప్ పోతుంది, ఒక ధైర్యం పోతుంది. ఈ సమాజం ఎలా ఫేస్ చేయాలి, ఈ సమాజం ఎలా ఉందా, ఈ సమాజాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఇలాంటి మోసపూరిత సమాజంలో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎలా నెగ్గాలి, ఎలాగా మనం భవిష్యత్తుని మనం నెరవేర్చుకోవాలి, మన ఆశలు నెరవేర్చుకోవాలనే భయందాళంలో ఉన్న వాళ్ళకి మనం కంపల్సరీగా స్టాండ్ తీసుకుని ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగితే వాళ్ళు డెఫినెట్గా మన దేశాన్ని, మనల్ని, మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అంటే నా దగ్గర కూడా ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, అంటే ఇట్లా అందరిలాగే మీరు ఎట్లా రికవర్ చేస్తున్నారో అబ్బాయి కూడా డబ్బులు ఇచ్చి మోసపోయాడు అనమాట. అంత ఇంత కాదు, దాదాపుగా 16 lakhs. నేను ఆ అబ్బాయి నేమ్ చూపాను, కానీ ఆ అబ్బాయి చాట్స్ నాకు మెసేజెస్ ఎట్లా చేశాడో నేను స్క్రీన్ మీద చూపిస్తా. ఓకే, సో దట్ ఏంటంటే ఇట్లా నేను అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, మొత్తం డాక్యుమెంట్స్. అండ్ అబ్బాయి FIR కూడా చేశాడు పోలీస్ స్టేషన్లో, బట్ పోలీసుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. ఇంకా నెక్స్ట్ సజెషన్ ఏంటి, మీడియా త్రూ అన్న వెళ్ళాలా అన్నట్లు ఈ అబ్బాయి నన్ను అడిగాడు అనమాట. సో ఇట్లాంటి అబ్బాయిలకి మీకు కనెక్ట్ చేస్తే మీరు రికవరీ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అంటే కేసును ప్రాపర్గా మనం స్టడీ చేస్తే మనం ప్రాపర్గా వాళ్ళని ఏ విధంగా ఏ స్టైల్లో పట్టుకోవాలి, పేరెంట్స్ త్రూ పట్టుకోవాలా, లేకపోతే మనోడి త్రూ పట్టుకోవాలా, మనోడు ఏదైనా జాబ్ చేస్తున్నాడా, లేదంటే బిజినెస్ చేస్తున్నాడా, లేకపోతే ఇదే పని అయితే మనం పట్టేసుకోవచ్చు. ఓకే, మరి మళ్ళీ వాళ్ళు వేయచ్చు, మళ్ళీ పట్టుకోవచ్చు, పేరెంట్స్ని పిలిపించవచ్చు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఎంత ఉంటే అంత డబ్బులు మనోడు కొట్టిచ్చేస్తాను. లేదు మనోడు సిబిల్ స్కోర్ బాగుంది, లోన్ తీసుకుని డబ్బులు ఇప్పించేస్తాం. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. ఓకే, మనోడే కదా తీసుకుంది, డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే, చీట్ చేసిన మాట వాస్తవమే. మనం ఇంకేం చేయాలి? మన అనుకున్న కాపాడుకోవడానికి కొన్నిసార్లు ఇలాంటి చిన్న చిన్న స్టెప్పులు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది.